వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా పిల్లల కోసం సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే జీరా రైస్ చేస్తున్నాను. జీరా రైస్ టేస్ట్ చేశాక మా పిల్లల రియాక్షన్ ఎలా ఉందో చూడాలంటే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ దీనికోసం నేను పిల్లలకు కావాల్సినంత రైస్ తీసుకుని దాన్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ కొద్దిగా కర్రీ లీవ్స్ కావాలంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. స్పైస్ ఎక్కువ ఉండకూడదని ఓన్లీ 1 గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ తీసుకున్నాను. కొరియాండర్ లీవ్స్, టేస్ట్ కోసం కొద్దిగా క్యాష్యూస్, ఫ్లేవర్ కోసం కొద్దిగా బిర్యానీ స్పైసెస్. చాలా తక్కువ తీసుకున్నాను నేను. ఇవన్నీ తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ, క్యాష్యూస్, కర్రీ లీవ్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ, మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీరా, వేసుకొని ఇలా టోస్ట్ చేసుకున్నాక ఆల్రెడీ ఉడకబెట్టుకున్న అన్నం వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి, స్పైసెస్ అన్నీ పట్టే విధంగా. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్ టచ్ కొరియాండర్ వేసుకుందాం. కొరియాండర్ వేసుకుని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించి తీసేయండి. ఇప్పుడు పిల్లలకి నచ్చేటట్టు డెకరేట్ చేసి పిల్లలకి ఇవ్వండి. మా జానుకి అయితే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ కాసేపటికే మొత్తం ఇలా చేసేస్తుంది. ఎలా ఉందమ్మా టేస్ట్? తిన్నాను. నా జడ్జెస్కి అయితే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.